నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మైనార్టీ బాలికల పాఠశాలను సందర్శించిన ప్రభుత్వ సలహాదారు ఎస్ఎం షరీఫ్. మైనార్టీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణాలపై మరోసారి ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర. అంబటి మురళి కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపాటు. టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యేలు నసీర్, గల్లా మాధవి, మాజీ మంత్రి ఆలపాటి. నగరంలో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. ఇన్నర్ రింగ్ రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశం. యూజీడీ కార్మికులకు పీపీఈ కిట్ల పంపిణీ. డిప్యూటీ మేయర్ వ్యాఖ్యలపై మండిపడ్డ పలు ప్రజా కార్మిక సంఘాలు. కమిషనర్ కు మద్దతుగా ఆందోళనలు. సంగడిగుంటలోని ప్రభుత్వ మైనార్టీ బాలికల ప్రభుత్వ పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ శాఖ సలహాదారు ఎస్ఎన్ షరీఫ్ తో పాటు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యకు అధిక ప్రాధాన్యతను సీఎం చంద్రబాబు ఇస్తున్నారని షరీఫ్ తెలిపారు. మైనార్టీల అభ్యున్నతికి చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. విద్యతో పాటు మైనార్టీల్లో స్కిల్ డెవలప్మెంట్ను పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యంగా మైనార్టీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలకు మరిన్ని అవకాశాలు కల్పించాలి. విద్యలో ప్రతి ఒక్కరూ కూడా సమానంగా ఎదగాలనే ఆలోచనతో ముఖ్యంగా మైనార్టీ వర్గాలు చదివేటువంటి గురుకుల పాఠశాలను మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా అడుగులేయడం జరుగుతూ ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆలోచన తగినట్టు ఈరోజు మైనార్టీ విద్యా సంస్థలను సందర్శించి అక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లల అవసరాలను అలాగే అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కు అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఈరోజు సందర్శించడం జరిగింది. మైనార్టీ విద్యా సంస్థలని ఇంకా బలోపేతం చేయాలి, ఇంకా సౌకర్యవంతం చేయాలి. ఎవరైతే మైనార్టీ వర్గాలకు చెందిన పేద బడుగు వర్గాలు ఉంటారో వారిని ఇంకా విద్య వైపు ఆకర్షితులు చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దాని మీద ఈరోజు ఈ గురుకుల పాఠశాలని సందర్శించడం జరిగింది. గుంటూరు జిల్లా టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. జిల్లా కోర్టు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజాతో పాటు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని మాజీ మంత్రి ఆలపాటి రాజాతో పాటు ఎమ్మెల్యేలు మాధవి, నసీర్ అన్నారు. గుంటూరు జిల్లా టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. పలువురు న్యాయవాదులు ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వంను తీసుకున్నారు. 100 రూపాయలతో సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమాను అందిస్తున్నట్లు నేతలు తెలిపారు. టీడీపీకి కార్యకర్తలే బలమని, వారి సంక్షేమం కోసం నారా లోకేష్ ప్రత్యేక కృషి చేస్తున్నారని చెప్పారు. అలాగే రానున్న గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రజలు అండగా నిలిచి ఓటు వేయాలని ఆలపాటి కోరారు. ఈ రోజున జిల్లా కోర్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడిని కలిసి విఘ్నులు, అనుభవజ్ఞులు, పట్టభద్రులు సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత వహించే పెద్దలందరికీ కూడా ఈ సందర్భం మంచి ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి గొప్ప నాయకులు మీ అందరూ కూడా అలాంటి సంచలనాత్మకమైన చారిత్రాత్మకమైనటువంటి తీర్చినటువంటి మీకు మరలా ఒకసారి విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం. వ్యక్తిగా నేను సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని. రానున్న 10 రోజుల్లోనే ఈ యొక్క పోటీకి దగ్గర అవుతాము. అంటే రాష్ట్ర ప్రజలకి ఎంత నమ్మకం ఉంది అని అంటే ఎన్డీఏ కూటమి మీద, అందున తెలుగుదేశం పార్టీ మీద ఉన్న నమ్మకం అని
ఇలాగా వ్యక్తపరిచే ఒక ప్రక్రియలాగా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో అదేవిధంగా సంక్షేమంలో కూడా ముందుకు వెళ్తున్న క్రమంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా దండగా నిలిచే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సర్వత్రా హర్షణీయం. అండ్ ఇక్కడ మన లీగల్ సెల్లో సివిలీలా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సామాజిక స్పృహతో ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వాలు తీసుకోవడం చాలా సంతోషం. తప్పకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా చేదోడు వాదోడు అంటూ సామాన్యుల దగ్గర నుండి ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయడం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ లో 5 ఫ్లోర్లకే రైల్వే శాఖ అనుమతిస్తే 15 ఫ్లోర్లు కట్టి ఇప్పుడు వినియోగదారులను అంబటి మురళి మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర మండిపడ్డారు. గుంటూరులో ఎమ్మెల్యే నరేంద్ర మీడియాతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ 15 ఫ్లోర్లు కట్టడంతో ఇచ్చిన అనుమతులను రైల్వే శాఖ రద్దు చేసిందని చెప్పారు. గతంలో అధికారం అడ్డం పెట్టుకుని రైల్వే శాఖ అనుమతుల రద్దు పత్రాలను కార్పొరేషన్ రికార్డుల నుంచి తొలగించారని తెలిపారు. గతంలోనే అనుమతులు రద్దయితే కూటమి ప్రభుత్వంపై అంబటి మురళి అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తీసుకొచ్చి మేము వివిధ ఏజెన్సీలకు కంప్లైంట్లు ఇచ్చాము. ఆయన తెచ్చిన రైల్వే ఎన్ఓసి ఫేక్, ఫైర్ ఎన్ఓసి ఫేక్, ఎన్విరాన్మెంటల్ ఎన్ఓసి ఫేక్. కేవలం ఆదిత్యకి ఏదైతే వాళ్ళు సబ్మిట్ చేసిన ప్లాన్స్ మీద ఉన్న వాటన్నిటినీ కూడా వాటి డిపార్ట్మెంట్లో మేనేజ్ చేసి కేవలం పేరు మార్చుకున్నాడు. కాబట్టి ఆ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ వాటి మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నాయి. ఒరిజినల్గా ఇచ్చిన ప్లాన్ ఏంటి, కడతందేంటి, డీవియేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మభ్యపెట్టి కేవలం ప్రతి ఆర్డర్లో ఉంటుంది. ఏదైనా ప్లాన్ చేంజ్ అయినా డీవియేషన్ ఉన్నా అయితే ఫ్రెష్ ఎన్ఓసి తీసుకోవాలని ప్రతి పర్మిషన్లో ఉంటుంది. అటువంటి తీసుకోకుండా అదే ప్లాన్తో కడతన్నానని నమ్మించి ఏదైతే ఆదిత్య ఇన్ఫ్రా వాళ్ళు G+4 అని చెప్పారో సేమ్ అదే ప్లాన్ కడతన్నానని చెప్పి మోసం చేసి నేమ్ చేంజ్ చేయించుకున్నాడు. వాటన్నిటి మీద సమగ్రమైన విచారణ జరుగుద్ది. త్వరలోనే అన్ని అంశాలు కూడా బయటకు వస్తాయి. యూజీడీ వర్క్స్ కోసం పనిచేసే కార్మికులకు పీపీఈ కిట్లను కమిషనర్ పులి శ్రీనివాసులు అందించారు. ప్రజల ఆరోగ్యం కాపాడే కార్మికులు తమ ఆరోగ్య పరిరక్షణపై కూడా శ్రద్ధ వహించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులతో ఈ కిట్స్ ను అందిస్తున్నట్లు చెప్పారు. 121 మంది కార్మికులకు పీపీఈ కిట్స్ పంపిణీ చేసినట్లు కమిషనర్ వివరించారు. విధుల్లో ఉన్నప్పుడు కార్మికులు తప్పనిసరిగా ఈ కిట్ను వినియోగించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, సీఎంఓహెచ్ డాక్టర్ అమృత తదితరులు పాల్గొన్నారు. యూజీడీ వర్కర్స్ అట్లాగే సెప్టిక్ ట్యాంకర్స్ ప్రైవేట్ యాజమాన్యాలు ఉన్నటువంటి వాళ్ళు, సెప్టిక్ ట్యాంకర్స్లో పనిచేసేటటువంటి వాళ్ళు మొత్తం 121 మందిని మనం ఐడెంటిఫై చేసి మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఏదైతే నమస్తే ప్రోగ్రామ్ ఉందో ఆ నమస్తే ప్రోగ్రాం ద్వారా వాళ్ళకు కావాల్సినటువంటి సెక్యూరిటీ కిట్స్ ఇవ్వటం జరుగుతుంది. సెక్యూరిటీ కిట్స్ ఎందుకంటే వాళ్ళకి అంటే యూజీడీలో పనిచేసే వాళ్ళు పర్టికులర్గా తర్వాత సెప్టిక్ ట్యాంక్స్ క్లీన్ చేసేటప్పుడు కానీ ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ ఏదైనా ప్రమాదకరంగా మారితే వాళ్ళ లైఫ్కి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఈ నమస్తే ప్రోగ్రాంలో ఈ అవకాశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కల్పించారు. సో వాళ్ళకి దాదాపు 4,500 రూపాయలు వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఈరోజు ఇవ్వటం జరిగింది. సుప్రీంకోర్టు మీడియేషన్ అండ్ కౌన్సిలేషన్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో 3 జిల్లాల న్యాయమూర్తులకు 40 గంటల ట్రైనింగ్ ప్రోగ్రాం గుంటూరులో ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అమరావతి ఆధ్వర్యంలో జరిగే ప్రోగ్రాంలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల న్యాయాధికారులు పాల్గొన్నారు. మీడియేషన్ ద్వారా అనేక కేసుల పరిష్కారంకు అవకాశం ఉంటుందని, కక్షిదారులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని గుంటూరు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సెక్రటరీ లీలావతి సూచించారు. ఈ మీడియేషన్లో మనము కేసులను త్వరితగతంగా పరిష్కరించుకొని ఇరుపక్షాలు సంతోషంగా ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. ఈ మీడియేషన్లో ఇరు పార్టీలు వాళ్ళే మీడియేటర్తో మాట్లాడుకొని, ఇక్కడ అడ్వకేట్స్ అవసరం లేదు, ఇంకొక పార్టీలో అవసరం లేదు,
డైరెక్ట్గా పార్టీసే వాళ్ళ సమస్యని మీడియేటర్తో చర్చించి ఎటువంటి రాజీ పరిష్కారాలు ఉన్నాయో వాళ్ళే సజెస్ట్ చేసి మీడియేటర్తో ఒక అగ్రిమెంట్కి రావచ్చండి. అలా రాసుకున్న అగ్రిమెంట్ మీద పార్టీలు సంతకాలు పెట్టుకుంటారు. ఇది మళ్ళీ కోర్టుకే పంపుతారు. కోర్టు వారు దాని మీద ఆర్డర్ కానీ జడ్జిమెంట్ కానీ చెప్తారు. ఇది సులభతరంగా ఈజీగా ఇరుపక్షాలు హ్యాపీగా జడ్జిమెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు. కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులపై డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జనసేన నిరసన చేపట్టింది. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట జనసేన ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార ప్రతినిధి ఆళ్ల హరి, రెల్లి సంక్షేమ సంఘం అధ్యక్షుడు సోమి శంకర్రావు మీడియాతో మాట్లాడారు. వైసీపీ నాయకులకు మతి భ్రమించి అధికారులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు నగరం గురించి పూర్తి అవగాహన కలిగిన కమిషనర్ పులి శ్రీనివాసులను డైమండ్ బాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం దారుణమని అన్నారు. వెంటనే కమిషనర్కు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. ఆయన వచ్చినప్పటి నుంచి కూడా గుంటూరు నగరం గతంలో ఇక్కడ పనిచేయడం వల్ల ఆయనకి గుంటూరు మీద ఒక పూర్తి అవగాహన ఉంది. ఎక్కడ ఏమి అవసరమో వాటికి ప్రజలకు సంబంధించి ఆయన చూస్తూ ఉన్నారు. ఆయన అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు తమాషా చేస్తున్నావు అని చెప్పి అవమానించే విధంగా అన్నారు. సార్ గారు చెప్పినట్టుగా ఆ మాట అనింది కమిషనర్ గారిని కాదు, సమస్త ఉద్యోగులు అన్నాడు ఆయన. ఆ మాట అసలు ఒక స్థాయి వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా, గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలన్నా, ఒక సాధారణ ఉద్యోగస్తుడు అవ్వాలన్నా రోజుకున్నటువంటి 24 గంటల్లో 16 గంటల పాటు శ్రమించి చదువుకుంటే కానీ ఆ స్థాయికి రారు వాళ్ళు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నీ చరిత్ర ఏంది, నువ్వు భూ కబ్జాదారుడివి, దొమ్మిళ్ళు చేసుకొని బతికేవాడివి, నువ్వు వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ని తమాషాగా ఉందా అంటా ఉన్నావు. నీకు ఓటు వేసినందుకు నీ డివిజన్ ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు, ఇలాంటి వ్యక్తిగా మేము ఓటేసిందని. చట్టసభలలో అనుచిత వ్యాఖ్య చేసినటువంటి డైమండ్ బాబు గారు క్షమాపణ చెప్పాలని నేను కోరుకోవట్లా. క్షమాపణ కాదు ఆయన మనం అడగాల్సింది, ఆయన పదవి నుంచి డిప్యూటీ మేయర్ పదవి నుంచి తొలగించాలి. అప్పుడు గనక అతనికి క్షమాగుణం అనేది, కార్మిక శక్తి అంటే ఏంటి, అధికారులు అంటే ఏంటి అనేటువంటి ఒక జ్ఞానోదయం కలుగుతుందని చెప్పి కమిషనర్ పులి శ్రీనివాసులు సంజీవయ్య నగర్ రైల్వే గేట్ నుండి రెడ్డిపాలెం ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్, రోడ్ డెవలప్మెంట్ మేరకు రోడ్డు విస్తరణ పనులు పక్కాగా ప్రణాళిక మేరకు పనులు జరిగేలా పట్టణ ప్రణాళిక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనులు ప్రారంభమైతే నగరంలో ట్రాఫిక్ సమస్య పెరుగుతుందని, అందుకు తగిన విధంగా ఆయా మార్గాలను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్లాన్ మేరకు తొలుత మార్కింగ్ చేసి ప్రభావిత భవన యజమానులకు నోటీసులు అందించి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలన్నారు. సంజీవయ్య నగర్ రైల్వే గేట్ దగ్గర జరుగుతున్న పైప్లైన్ ఇంటర్ కనెక్షన్ పనులను పరిశీలించి పనులను త్వరగా పూర్తి చేయడానికి ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని, పనులను నాణ్యతగా చేసేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కమిషనర్ పులి శ్రీనివాసులకు మద్దతుగా ఏఐటీయూసీ ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు కోట మాల్యాద్రి మాట్లాడుతూ కమిషనర్పై డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. డైమండ్ బాబుపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైతే మరి కమిషనర్ గారిని డిప్యూటీ మేయర్ గారు అవమానకరంగా మాట్లాడటాన్ని ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మరి ఎప్పటికి కూడా కౌన్సిల్లో మరి వ్యక్తిగతంగా మరి ఆయన మాట్లాడే దూకుడు సరైనది కాదు. ఇప్పటికైనా ఆయన మీద చర్యలు, డిప్యూటీ మేయర్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. కమిషనర్కి క్షమాపణ చెప్పేవారు కూడా ఆందోళన కార్యక్రమంలో మరి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మరి వర్కర్ల పక్షాన మరి కమిషనర్ గారికి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఎన్ఎస్యుఏ ఆందోళన చేపట్టింది. కలెక్టరేట్ ఎదుట ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కరీం మాట్లాడుతూ పాదయాత్రలో నారా లోకేష్ తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే విద్యార్థుల సమస్యలను తీరుస్తామని చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, తల్లికి వందనం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దినేష్,
పవన్, రాజు, గోపి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీరు తక్షణమే విద్యార్థుల సమస్యలపైన పరిష్కారం చేయకపోతే మేము ఎన్ని ఉద్యమాలు అవసరమైతే చలో సెక్రటేరియట్, చలో అసెంబ్లీ కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ పక్షాన తెలియజేస్తూ, అదేవిధంగా మీరు నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకపోతే మీ యొక్క మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి ఎన్ఎస్ఏ పక్షాన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిప్యూటీ మేయర్ వ్యాఖ్యలకు నిరసనగా ది గుంటూరు మున్సిపల్ శానిటేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగులు విధులకు ఆటంకం కలిగిస్తున్న డైమండ్ బాబుని డిప్యూటీ మేయర్ పదవి నుండి తొలగించాలని యూనియన్ నేతలు మధుబాబు, నమ్రత్ కుమార్ డిమాండ్ చేశారు. కార్పొరేషన్ వద్ద ఆందోళన చేపట్టి కమిషనర్ కు మద్దతు తెలిపారు. మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు. మేము స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చాం. మా అధికారికి అన్యాయం జరిగింది కాబట్టి, మా అధికారిని అవమానించారు కాబట్టి, ఉద్యోగస్తులు కూడా అటువంటి ఎదురు దెబ్బలు తగిలినాయి కాబట్టి మేమందరం కూడా మూకముడిగా మాట్లాడుకొని మేము ఈ నిరసనకు వచ్చాం. ఎవరో రెచ్చగొడితే, ఎవరో ఆడిస్తే ఆడే ఆట బొమ్మలం మేము కాదు. డైమండ్ బాబు గారు ఇప్పటికైనా ఆయన మా గురించి తెలుసుకొని కమిషనర్ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి. అలాగే 32వ ప్రశ్న గౌరవ కార్పొరేటర్ గారు వేస్తే అనవసరంగా ఈయన లెగిసి పరిపాలన అంశముగా తెలియజేయటమైనది అన్న విషయాన్ని పట్టుకొని ఎంత రాద్ధాంతం చేశారంటే, మరి కమిషనర్ గారు చెప్పిన దాంట్లో 100% అది పరిపాలనాపరమైన అంశమే. దాన్ని మరి ఆయన వేరే రకంగా అర్థం చేసుకోవటం, మనోభావాలు దెబ్బతిన్నాయంటాం. మరి మా ఉద్యోగస్తులను అవమానిస్తే మా మనోభావాలు ఎంత దెబ్బతింటాయో గౌరవ డిప్యూటీ మేయర్ గారికి తెలియదా? మరి ఇప్పటికైనా ఆయన కళ్ళు తెరిచి బేషరతుగా కమిషనర్ గారికి ఉద్యోగులందరూ ఎదుట క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని బాధితులకు కమిషనర్ భరోసా కల్పించారు. వినోబానగర్ 7వ లైన్ రైల్వే ట్రాక్ వద్ద గంజాయి బ్యాచ్తో మహిళలు భయాందోళనకు గురవుతున్నారని, తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్కు స్థానికులు ఫిర్యాదు చేశారు. బ్రిడ్జి కింద ఆటోలు నిలిపి ప్రజలు తిరిగేందుకు కూడా ఖాళీ లేకుండా చేస్తున్నారని తెలిపారు. సమీపంలోని కోళ్ల ఫారం నుంచి వచ్చే దుర్గంధం వల్ల ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ గోడ అడ్డం కడతంలో ఈ గంజాయి తాగేవాళ్ళు, తాగుబోటోళ్ళు, రేతిరిపోట చాలా ఎక్కువ తిరుగుతున్నారు. మాకే భయం వేస్తుంది. తర్వాత బ్రిడ్జి కింద ఏంటంటే వీళ్ళు ఈ ఆటోల వాళ్ళు అవి రిపేర్ చేసుకుంటూ అడ్డం పెడతారు సార్. మేము అటు నుంచి వచ్చేటప్పుడు ఈ కార్నర్ తిరిగేటప్పుడు యాక్సిడెంట్లు చాలా అయినాయి. ఆ కార్నర్లో, కోళ్లాపురం కార్నర్లో ఆ రోడ్డు అంతా అయ్యలేదని మనం మాట్లాడలేము. తర్వాత ఆ బ్రిడ్జి ఎక్కడానికి మెట్లు మెయిన్ సార్. అటు వాసవి వస్త్రలత కాంప్లెక్స్లు కాకాన్ రోడ్లో చాలా ఉన్నాయి. ఈ పేటల నుంచి దాదాపు డైలీ ఒక 200-300 మంది ఆడోళ్ళు అక్కడ పనులు చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఆడోళ్ళు కూడా ఇబ్బంది పడతాయి. ఏమైనా మీరు చూస్తూనే ఉంటారు, బజార్ వాళ్ళు కూడా పట్టించుకోరేందని ఆడోళ్ళు కూడా మాతో చెప్తూ ఉంటారు సార్. ఏదో ఆ దారిని వెళ్ళే బాటసార్లు అదే ట్రాఫిక్ ఎక్కువ. తర్వాత కోళ్ల ఫారం కూడా ఏంటంటే అది ఎప్పటి నుంచో ఆయన చాలా పాత ఉంటున్నాడు. అక్కడ దుర్గంధం ఎక్కువ, న్యూసెన్స్. అది కూడా కొంచెం హెడ్ అటాక్ అని ఉంది మాకు. లేడీస్ వెళ్ళాలంటే అటు చాలా భయం. ఆటో వాళ్ళతో, తాగుబోతుళ్ళతో. అక్కడ ఒక తాగుబోతు షాప్ ఒకటి ఉంది. ఆ షాప్లో తాగుతారు వాళ్ళు. తాగి రోడ్డు మీద వచ్చే ఆడవాళ్ళని కదిలిస్తూ ఉంటారు. చాలా ప్రాబ్లం ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారు పట్టించుకొని మా ఏరియా బాగు చేయాలి. రాజధాని అంటున్నారు. రాజధాని అంటే మెయిన్ బస్ స్టాండ్కి పక్కన రాజధాని అలా ఉండకూడదు. ఎంత చండాలంగా ఉందో, ఎంత న్యూసెన్స్గా ఉందో అది మీరు ఒకసారి పేపర్ వాళ్ళు కూడా రావాలి, ఒకసారి సార్ రావాలి, సీఎం గారు కూడా వచ్చి చూడాలి. అంత చండాల రాజధాని అంటే అంత బాగుండాలా, అంత నీట్గా ఉండాలా. అరండల్పేట 13/3లో అమరావతి బుక్ హౌస్ లో పత్రికా సమావేశం జరిగింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నగర డిప్యూటీ మేయర్ వనమా డైమండ్ బాబు వ్యాఖ్యలకు దళిత బహుజన సంఘాల వారు డైమండ్ బాబు అసభ్య వ్యాఖ్యలను ఖండించారు. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబును వెంటనే కార్పొరేటర్ డిప్యూటీ మేయర్గా అనర్హుడిగా ప్రకటించాలని ముక్తకంఠంతో కోరారు. సమావేశంలో కవి, రచయిత బత్తుల విల్సన్, దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు నల్లపు నీలాంబరం, మాల మహానాడు రాష్ట్ర కమిటీ సభ్యులు దారా అంజయ్య, చెన్నం డేవిడ్ విలియమ్స్, మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘం నాయకులు సంకూరి రాజారావు తదితరులు పాల్గొన్నారు. అవినీతి పచ్చ లేకుండా పనిచేస్తున్నటువంటి నగర కమిషనర్ ఐఏఎస్ అధికారి పులి శ్రీనివాసులు పై
అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తమాషాలు చేస్తున్నారంటూ పదే పదే తోలనాడుతూ మాట్లాడడాన్ని దళిత బహుజన ప్రజా సంఘాలుగా మేము ఖండిస్తున్నాం. వైసీపీ అనే అగ్రకుల పార్టీలో ఆయన నాయకుల మెప్పు పొందడానికి నగర కమిషనర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడడాన్ని అత్యంత తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనని డైమండ్ బాబుని వెంటనే డిప్యూటీ మేయర్గా తొలగించాలి, లేదా ఆయన కార్పొరేటర్ కూడా రీకాల్ చేయాలి. ఇది దళిత బహుజన ప్రజా సంఘాలుగా మేమందరం డిమాండ్ చేస్తున్నాం. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. అన్నదమ్ముల ఆస్తిని ప్రలోభాలకు లోనై సెపరేట్ గా రెవెన్యూ అధికారులు ఆన్లైన్ చేశారని దుగ్గిరాల మండలం చింతలపూడికి చెందిన దానపోయిన వెంకట శివాజీ యాదవ్ ఫిర్యాదు చేశారు. దానివల్ల నష్టపోతున్నామని 2 సర్వే నెంబర్లతో ఇద్దరికి సమానంగా ఆన్లైన్ చేయాలని కోరారు. డాక్యుమెంట్ నెంబరు 1258, 1259, 1260/1972 మా పెదనాన్న మా నాన్న ఇద్దరి పేరు జాయింట్గా ఉన్నటువంటి ఆస్తిని అధికారులు వారి ఇష్టానుసారంగా పార్టీషన్ చేసి విభజించి ఉన్నారు. వీరిద్దరికి 2 సర్వే నెంబరు లో పాత సర్వే నెంబరు 112/6, 7 మరియు 101/3 ఎల్పీ నెంబర్లు 1420 మరియు 659 ఇద్దరికి కూడా ఈక్వల్ షేర్స్ ఉన్నాయి కాబట్టి ఇద్దరి పేరున జాయింట్గా ఆన్లైన్లో రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయవలసిందిగా కోరుతున్నాము. పాటిబండ్ల ముగ్గురు రాజుల దేవాలయంలో చివరి రోజైన నేడు వివిధ మెత్రాసనాల నుండి 11 మంది మెత్రానులు, 200 మంది గురువులు, 200 మంది మఠకన్యలు, 10,000కు పైగా విశ్వాసులు పాల్గొన్నారు. అలాగే నేడు జరిగే కొవ్వొత్తుల ప్రదర్శన, బాణసంచా, విద్యుత్ దీపాల వెలుగులు స్వర్గాన్ని తలపిస్తున్నాయని విచారణ గురువులు చిన్నాబత్తిని హృదయ్ కుమార్, సురేష్ తెలిపారు. తూర్పు దేశ జ్ఞానులు బాలయేసును దర్శించి ఘనమైన కానుకలు సమర్పించి తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. అటులనే మేము కూడా నిండు విశ్వాసముతో ప్రభుని వెతుకుతూ ప్రభుని కనుగొని వారికి మా సర్వస్వాన్ని సమర్పించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసి హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దీప్తి మనోజ, ఏవిఎన్ కుమారి, రాధా, జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో అనేక దాదాపుగా 1.5-2 సంవత్సరాల నుండి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఫిలప్ చేయమనేసి అడుగుతున్నాము. హెల్పర్లకి ప్రమోషన్లు ఇవ్వాలి అనేది చెప్పేసి మేము అనేక సార్లు అధికారులకు వినతి పత్రం ఇస్తూ ఉంటే వాళ్ళకి టెస్టులు పెట్టి అన్ని లిస్టులు రెడీ చేశారు. కానీ కలెక్టర్ గారు సంతకం పెట్టకపోవడం వల్ల దాదాపు 1.5-2 ఏళ్ల నుండి అవి వాళ్ళకి ప్రమోషన్లు రాలేదు. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించాలి, ప్రభుత్వం స్పందించి అంగన్వాడీలో న్యాయమైనటువంటి కోరికలు పరిష్కారం చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జిల్లాలో కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామనేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తెనాలి సోమసుందరం పాలెనికి చెందిన కేశవ పిచ్చయ్య నిరసన తెలిపారు. కలెక్టర్ ఎదుట కేశవ పిచ్చయ్య చొక్కా విప్పి అర్ధనగ్నంగా నేలపై కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధాప్యం వల్ల ఆస్తిని తన మేనకోడలకు రిజిస్ట్రేషన్ చేశానని పిచ్చయ్య తెలిపారు. ఆస్తి ఇచ్చిన తర్వాత మేనకోడలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగట్లేదని వాపోయారు. స్పందించిన కలెక్టర్ నాగలక్ష్మి వారం రోజుల్లో న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో పిచ్చయ్య ఆందోళన విరమించారు.
జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. టీపీఎఫ్ కంపెనీలో 12 లక్షలు కడితే 36 లక్షలు ఆదా వస్తుందని ఆశపడి కడితే మోసం చేశారని చిలకలూరుపేటకు చెందిన సంధ్యా శివపార్వతి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. గుంటూరుకు చెందిన నవీన్ శివకుమారి మోసం చేసి సుమారు 20 కోట్లు దోచుకుని బెదిరిస్తున్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. మా ఇళ్ల సమీపంలో కొందరు అసభ్యంగా స్నానాలు చేస్తూ మద్యం సేవిస్తూ ఇబ్బందులు పెడుతుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారికి కౌన్సిలింగ్స్ ఇచ్చి వదిలివేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని నన్ను, నా భార్యను బెదిరించి బట్టలు ఊడదీయించి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారని మంగళగిరి రత్నాల చెరువుకు చెందిన గోలి రామాంజనేయులు ఫిర్యాదు చేశారు. మంగళగిరి పోలీసులు 40 రోజులు అవుతున్నా ఇంతవరకు వారిని అరెస్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసి సోషల్ మీడియాలో పెట్టిన నగ్న ఫోటోలను తొలగించాలని కోరారు. 12 లక్షలు కడితే 36 లక్షలు వస్తాయని నవీన్ దగ్గర కట్టించిందండి. గౌస్ దగ్గర 1,00,000 రూపాయలు కడితే నెలకు 9,000 పడుతూ 20 మందికి ఒక డ్రా తీసి ఆ డ్రాలో వచ్చిన వాళ్ళకి 90,000 మొత్తం టోటల్గా 1,00,000 కడితే 2,70,000 కటింగ్ బోను వస్తాయని చెప్పి గౌస్ దగ్గర 1,05,00,000 నవీన్ దగ్గర 2,08,00,000 నా చేత కట్టించిందండి. కట్టించి ఇవ్వకపోగా నన్ను చంపుతానని బెదిరిస్తూ శివకుమారి నన్ను భయభ్రాంతికి గురి చేసి అసలు రకరకాల విధంగా గుర్తు తెలియని వ్యక్తులతో దాడులు చేయిస్తూ నా మీద ఇంట్లో ఉండలేని పరిస్థితికి తీసుకొచ్చిందండి. జనాలు నన్ను ఇబ్బంది పెడుతుంటే నేను బతకలేక పెదనందిపాడు గ్రామంలో ఉంటూ పెదనందిపాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇరువైపులా కొంతమంది ఎస్సీలు ఉంటారు. వాళ్ళు రోడ్డు మీద కడ్డారుల మీద స్నానాలు చేస్తున్నారు, మందు తాగుతున్నారు, పేకాట ఆడుతున్నారు, ఆగం చేస్తున్నారు. ఆడవారికి రాకపోకలకి ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఈ కడ్డారుల మీద స్నానం చేయటం 4 నెలల క్రితం మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాతపూర్వకంగా. అయితే వారు పట్టించుకోలేదు. అయితే తర్వాత 4 నెలల తర్వాత ఎస్ఐ వినోద్ కుమార్ అతను ఫోన్ చేసి మీ సమస్య మీద మేము రత్నా చెరువుకి వెళ్ళి మీ కంప్లైంట్ మీద మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పారు. పోయిన నెల నవంబర్ 20వ తారీఖు నాడు. అయితే ఆ తర్వాత 21వ తారీఖు నాడు నేను 2 గంటల సమయంలో షాపు నుంచి భోజనానికి వెళ్తున్నాను మా ఇంటికి రత్నాల చెరువులోకి. వెళ్తుంటే రోడ్డుకి ఇరువైపులు ఎందా చెప్పేది కడ్డాల మీద స్నానం వాళ్ళు ఎస్సీలు మొత్తం ఒక 150 మంది నా బండి ఆపేసి నా మీద దౌర్జన్యం చేసి నన్ను కొట్టి వీడియోలు తీస్తూ అలాగే అక్కడ జగజ్జీవన్ రావు బొమ్మ ఉంటే అక్కడ బట్టలోడ తీయించారు, లేదా చంపేస్తా అన్నారు. అలాగే ఇప్పుడు వరకు 40 రోజులు దాటింది, ఇప్పుడు 50 రోజులు అవుతుంది. మమ్మల్ని కొట్టిన వాళ్ళు కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అలాగే మాకు ఇందాక మా మిస్సెస్ని కొట్టినప్పుడు బంగారం కూడా దొంగిలించారు, చైన్ మెడలో సూత్రాలు, ఆ బంగారం ఇప్పించలేదు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మైనార్టీ బాలికల పాఠశాలను సందర్శించిన ప్రభుత్వ సలహాదారు ఎస్ఎం షరీఫ్. మైనార్టీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణాలపై మరోసారి ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర. అంబటి మురళి కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపాటు. టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యేలు నసీర్, గల్లా మాధవి, మాజీ మంత్రి ఆలపాటి. నగరంలో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. ఇన్నర్ రింగ్ రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశం. యూజీడీ కార్మికులకు పీపీఈ కిట్ల పంపిణీ. డిప్యూటీ మేయర్ వ్యాఖ్యలపై మండిపడ్డ పలు ప్రజా కార్మిక సంఘాలు. కమిషనర్ కు మద్దతుగా ఆందోళనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.